ఇక లక్ష్మి ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇంట్లో మంచంలో కూర్చొని మొత్తం మీద చేయి వేసుకొని మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ బేబీతో. ఆహ్, మీ నాన్న వాళ్ళ ఇంటికి నేను చేరుస్తాను నాన్న. కొన్ని రోజులు మాత్రమే నువ్వు నాతో ఉంటావు. ఆ తర్వాత ఎలాగైనా సరే అది ఎంత కష్టమైనా సరే నేను కాపాడుకుంటాను. మీ నాన్న దగ్గరికి చేరుస్తాను. అక్కడ మీ ఇంట్లో అయితే నిన్ను యువరాజులా చూసుకుంటారు. నీ చుట్టూ అందరూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. మీ నాన్న, మీ నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు నాన్న. అక్కడ నువ్వు మహారాజులాగా పెరగొచ్చు అని లక్ష్మి చాలా బాధపడుతూ బా పొట్టలో ఉన్న బేబీకి అన్ని వివరంగా చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఉన్న ఇంటి విండోలో నుండి ఒక రౌడీ లక్ష్మిని చూసి గమనించేసి పక్కకి వెళ్ళి పద్మాక్షికి ఫోన్ చేస్తాడు. మేడం, ఆ లక్ష్మి ఉన్న అడ్రస్ దొరికింది మేడం అని చెప్పడంతో, అవునా ఎక్కడుండేది అని పద్మాక్షి అడుగుతుంది. సిటీ అవుట్స్కట్ లో ఉన్న ఒక ఇంట్లో ఉంది మేడం అని చెప్పడంతో, ఓ అవునా, అది సిటీ కూడా దాటి వెళ్ళలేదా, సిటీ లోపలే ఉందా అని అంటూ పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి చెప్పండి మేడం, వెంటనే తనని చంపేస్తాను అని రౌడీ అనడంతో, రే వద్దు, తనకు నేను చంపమని చెప్పానా, తన అడ్రస్ మాత్రం కనుక్కోమని చెప్పాను అని తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా తననేమి అనకు, అడ్రస్ తెలిస్తే చాలు అని చెప్పి పద్మాక్షి ఫోన్ పెట్టేస్తుంది. లక్ష్మి, దొరికావే, నీ బిడ్డని నా నువ్వు డెలివరీ చేసి నీ బిడ్డని తీసుకొని వచ్చి నా కూతురు బిడ్డగా చూపిస్తానే. అలా అయితేనే నా కూతురికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా సహస్ర పడుకొని ఉంటుంది. సహస్ర దగ్గరికి వెళ్ళి, సహస్ర, ఇంకొన్ని రోజుల్లో నీకు ఆ లక్ష్మిని బిడ్డని తీసుకొని వచ్చి నీ బిడ్డగా అందరికీ పరిచయం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా నిద్రపోతూ ఉంటుంది. ఒక బాబుని ఏడుపు వినిపిస్తూ ఉంటే ఏమన్నా ఆ ఏడుపు గమనించుకుంటూ ఇటువైపు వస్తుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక పాము ఆ బాబు దగ్గరికి వచ్చి కాటు వేయడానికి ఇలా పడగ విప్పి ఉంటుంది. సడన్ గా ఏమన్నా బాబుని చూసి అయ్యో పాము అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమ్మా అని విహారీ వచ్చి పిలవడంతో ఉలిక్కి పడి లేచి, ఏ విహారీ నాన్న అని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఏమైందమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, ఏమైంది అని విహారీ అడుగుతుంటే, అది బాబు బాబు అని అంటూ ఉంటే ఇంకా తనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటే ఒక ఇన్హేలర్ తీసి, అమ్మ ఫస్ట్ నువ్వు ఇది తీసుకో అని చెప్పి ఇన్హేలర్ ఇస్తాడు. ఇంకా అలా ఇన్హేలర్ చేసుకున్న తర్వాత యమున కాస్త కుదుటపడి, అది కాదురా, నాకు పీడకలు వచ్చిందిరా బాబు, నీ కొడుకుకి ఏదో ప్రమాదం తలపడినట్టు ఒక పాము వచ్చి బిడ్డని కలుస్తున్నట్టుగా వచ్చిందిరా, అది చాలా పీడకలరా, అలా జరగకూడదు, ఇది ఇలాంటి అపశకునమురా అని యమున కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటే విహరి ఏం పట్టనట్టుగా వింటూ ఉంటాడు. అది ఏంట్రా విహరి, నేను ఎంత మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు అని అంటూ ఉంటే, ఏం పట్టించుకోవాలమ్మా, ఏం మిగిలిందని నా జీవితంలో, నేను వద్దు అంటున్నా కూడా సహస్రతో పెళ్లి జరిపించారు. అసలు నేను సహస్రని ఎప్పుడు నా భార్యగా ఎప్పుడూ అనుకోలేదు. అయినా కూడా బిడ్డను తీసుకుని వచ్చి నీ బిడ్డ అని అంటున్నారు. నేను ఎవరికేం చెప్పాలమ్మా అని విహారీ మాట్లాడుతూ ఉంటే యమునకి కోపం వచ్చి విహారీ చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. ఇంకా అలా కాదు విహారీ, నువ్వేమన్నా అనుకున్నా సహస్ర నీ భార్య అని చెప్పేస్తుంది. సరే అమ్మా పడుకో అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా యమున పడుకోవడానికి వెళ్ళి, నేను ఉదయాన్నే వెళ్ళి స్వామీజీని కలిసి వస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఉదయం అయిన తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళి యమున మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పడంతో, ఇలా కల వచ్చింది అని యమున చెప్తుంది. మరోవైపు లక్ష్మి గుడికి వెళ్ళి విహారీ పేరు మీద అర్చన చేపించి హారతి తీసుకుంటూ ఉంటే హారతి కొండెక్కుతుంది. దాంతో టెన్షన్ పడిన లక్ష్మి విహారీ గారికి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది.